బిగ్ డే తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన మున్సిపల్స్ సంబంధించి పూర్తి విశ్లేషణ అందరికంటే ముందుగా అప్డేట్స్ మీకు 10 టీవీ అందించబోతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్లను లెక్కిస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ను అధికారులు లెక్కిస్తున్నారు. తర్వాత బ్యాలెట్ పేపర్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ సెంటర్లకు అభ్యర్థులతో పాటు ఐడి కార్డులున్న ఏజెంట్లను మాత్రమే అనుమతించారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రైట్, తెలంగాణలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను ఆల్రెడీ లెక్కిస్తున్నారు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ పేపర్లను కట్లుగా కట్టి లెక్కిస్తారు. మధ్యాహ్నం కల్లా దాదాపు ఫలితాలు వస్తాయి. కొన్ని కార్పొరేషన్లు మాత్రం కొంత సాయంత్రం టెంటేటివ్గా 4 నుంచి 5 వరకు తుది ఫలితాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం ఇబ్రహీంపట్నం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు కదా, ఇక్కడ ఏ మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రారంభమైంది, పూర్తి వివరాలు ఏంటి? సతీష్, తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 123 మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఆయా కౌంటర్లను అక్కడే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే నేను ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఈసారి 13 మున్సిపాలిటీలు ఉంటాయి. మున్సిపాలిటీకి సంబంధించి ఆయా మున్సిపాలిటీ ఏరియాలోనే కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మూడంచెల భద్రత కొనసాగుతుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇటు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పాసులున్న వారిని మాత్రమే, అభ్యర్థులు కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 123 సంబంధించిన కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 20,000 మందికి పైగా పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ఇక మూడంచెల భద్రత కూడా కౌంటింగ్ కేంద్రాల కొనసాగుతున్న నేపథ్యంలో అనుమతున్న వారికి, పాసులున్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా చాలా హోరాహోరీ పోరు కొనసాగింది. చాలా అంటే సుమారుగా 75% పైగా ఇక్కడ పోలింగ్ నమోదైన నేపథ్యంలో కూడా అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు చాలా శ్రమించిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే అధికార పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకుంటారు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు ఇక్కడ, ఎందుకంటే గత ఎన్నికలలో కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి కొంత హవా కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ కొంత సిద్ధంగా ఉంది. అందుకు సంబంధించి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ అనేది చాలా కీలకంగా మారబోతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా మొదలైంది. మున్సిపాలిటీలకు సంబంధించి మధ్యాహ్నం లోపల కూడా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత కార్పొరేషన్ సంబంధించి కూడా సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత కూడా బ్యాలెట్ల అంటే మిగతా పోలింగ్ సంబంధించిన బ్యాలెట్ సంబంధించిన కూడా లెక్కింపు ఉంటుంది. కాబట్టి కట్టలు కట్టేసి ఆయా టేబుల్ని ఏర్పాటు చేసి కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 1 గంట పాటు సాగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత సాధారణ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తొలి ఫలితాలు రావడానికి సుమారుగా 1.5 సమయం నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకుంటే, ఎందుకంటే పోలింగ్ సంబంధించిన ప్రక్రియ కొంత ప్రశాంతంగా కొనసాగింది. అక్కడక్కడ కొన్ని పరిస్థితులు చోటు చేసుకునే నేపథ్యంలో కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా కూడా తెలంగాణ పోలీస్ శాఖ కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు చేసింది. సుమారుగా 123 కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా సుమారుగా 20,000 మంది సంబంధించిన పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. మూడంచెల భద్రత కొనసాగుతున్న నేపథ్యంలో చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ ముగించే విధంగా తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా వెబ్కాస్టింగ్ ద్వారా కూడా అటు ఎన్నికల అధికారులు పర్యవేక్షించబోతున్నారు. ఇక పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఉత్కంఠత, ఎందుకంటే
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన ప్రచారం హోరాహోరీగా సాగింది. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ కూడా చాలా ఎక్కువ పర్సంటేజ్ నమోదైన నేపథ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా కొంత ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో 80 నుంచి 90 మున్సిపాలిటీలు అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ పర్సంటేజ్ మీద కూడా ఇప్పటికే చాలా ఎక్సర్సైజ్ చేసిన నేపథ్యంలో కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో బ్యాలెట్ ఓటింగ్ అంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల ప్రక్రియ మొదలైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. సుమారుగా 1 గంట పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత కూడా సాధారణంగా కౌంటింగ్ ప్రక్రియ సాగే అవకాశం ఉంది. సతీష్ రైట్ కిరణ్, మనం చూస్తున్నాం ఇబ్రహీంపట్నం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అందిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది. మరికాసేపట్లో పూర్తిగా ఆ బ్యాలెట్ల ఓటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక రకంగా మినీ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నట్టుగా హోరాహోరీగా 3 పార్టీలు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వనేనన్నట్టుగా కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో తలపడిన సందర్భం ఉంది. మొత్తం మనం చూసుకుంటే మున్సిపాలిటీల్లో 75.88%, అలాగే కార్పొరేషన్లో 66.5% నమోదైంది. ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 8,191 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 12,944 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే మరి ఈ ఫలితాలపై ఎవరి అంచనా ఎలా ఉంది? నిజంగా ఈ ఫలితాలు అనేవి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ సర్కార్ పాలనకు గీటురాయిగా ఉంటాయా? రెఫరెండంగా తీసుకోవడానికి పార్టీలు సిద్ధమవుతాయా? అన్ని అంశాలకు సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న విఠల్ గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నేత, శాసనమండలి సభ్యులు తక్కెలపల్లి రవీంద్రరావు గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, నల్గొండ డీసీసీ అధ్యక్షులుగా ఉన్న పున్నా కైలాష్నాథ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, రవీంద్రరావు గారు నమస్తే సార్. నమస్తే రవీంద్రరావు గారు, మీ అంచనా ఏంటి సార్? ఖచ్చితంగా 116లో దాదాపు 100కు పైగా మున్సిపాలిటీలు మావే, 7 కార్పొరేషన్లో ఖచ్చితంగా 6 అయితే పక్కాగా గెలుస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ నేతల లెక్కలు. మీ అంచనా ఏంటి సార్? వారి అంచనా వారికి ఉంటుంది, మా అంచనా మాకు ఉంటుంది. కానీ ఆ 2 సంవత్సరాల తర్వాత ఇంకా 3 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాల 10 నెలలు ఇంకుంది. అవును సార్. ఉండగా జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముచ్చెమటలు పోయించింది అనేది వాస్తవం. మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని గల్లీ వాడ అడుగు కూడా బయట తీసి పెట్టకుండా పనిచేసిన విధానం కానీ, నిజంగా కూడా మా పార్టీ క్యాడర్ కానీ, మా అభ్యర్థులు కానీ పనిచేసిన విధానం కానీ ఎంత బ్రహ్మాండంగా అంటే నువ్వా నేనా అనేది ఈ రోజు కూడా గెలుపు ఎవరిది అని స్పష్టంగా గ్రౌండ్ లో ఏ మున్సిపాలిటీలో చెప్పలేని పరిస్థితి. దానికి తార్కారావు సతీష్ గారు అధికార పార్టీ ఎమ్మెల్యేలే కౌంటింగ్ రోజు వదిలిపెట్టి క్యాంపులకు తరలించడం ఒక విచిత్రంగా చూస్తారని నేను. ఈ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు, మంత్రులు చాలా నియోజకవర్గాల్లో కౌంటింగ్ దగ్గర అభ్యర్థులను ఉంచకుండా క్యాంపుకు తరలించడం అనేది దేనికి సంకేతం? ఏ రకమైనటువంటి ఎన్నిక విధానం జరిగింది? పోరాట పటిమ గాని, ఫైటింగ్ స్పిరిట్ మా పార్టీ క్యాడర్ లో బ్రహ్మాండంగా కనిపించింది. అభ్యర్థులు కూడా ఎక్కడ వెరవలే. ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా, ఇక ఒత్తిళ్లు, ప్రలోభాలు, పోలీస్ యంత్రాంగాన్ని వాడడాలు, ఎన్నికల కమిషన్ వాడడాలు, ఆ విచ్చలవిడితనం, ప్రలోభాలు, ఆ ముఖ్య నేతలకి, కుల సంఘాలకి బెదిరింపులు, హెచ్చరికలు, ఇవన్నీ కూడా కల్లారా చూసినాం. నేనైతే హుస్నాబాద్ లో ఉన్న ఇన్ఛార్జిగా, హుస్నాబాద్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నా, అక్కడ మంత్రి గారు ఆగడాలైతే మామూలుగా తీరా రేపెల్లుండి అభ్యర్థుల నిర్ణయం అనగా మా చైర్మన్, వైస్ చైర్మన్లకి కండువాలు కప్పియడం, అభ్యర్థులుగా పోటీ చేసే వాళ్ళని నేనేం టికెట్లు ఇస్తా అని బతిమలాడడం, వినకపోతే బెదిరించడం, పోలీసు అధికారులు ఫోన్లు చేసి అవసరమా మంత్రి గారితో పెట్టడం, ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉందని చెప్పని పోలీసు వాళ్ళు పిలిచి అనేక విషయాల్లో కౌన్సిలింగ్ చేయడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా ప్రధాన సంకేతం అసహనమైతే మనం జగ్గారెడ్డి గారిని చూసినాం. అది పీక్, అదేమో బయటపడింది.
ఆయనకు భయం భక్తి పార్టీ పట్ల ఏ రకమైనటువంటి అది లేదు కనుక ఆయనే బయటపడ్డాడు. కానీ దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ వ్యవహార శైలి ఇదే రకంగా ఉంది. అంటే రవీంద్రరావు గారు కరెక్ట్ గా మీ అంచనా చెప్పండి, ఎందుకంటే మీరు చాలా సీనియర్ పొలిటీషియన్ కాబట్టి. రెండోది కొంచెం ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ వాటి మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ 116 మున్సిపాలిటీ 7 కార్పొరేషన్లో టెంటేటివ్ గా బీఆర్ఎస్కి ఎన్ని రావచ్చు? ఇప్పుడు నాకున్న అంచనా మేరకైతే ఇది ఎట్లుంటది సతీష్ గారు అంటే, చైర్మన్ ఎన్నికో డిఫరెంట్, వాళ్ళు ఇండిపెండెంట్ గెలుస్తారు, అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తారు. రెండోది మా పార్టీ వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తారు. వాళ్ళు ఎక్కడైతే ఓట్లు తక్కువ పడాయో అక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ని ఇన్క్లూడ్ చేస్తుంటారు. ఇవన్నిటి వల్ల చైర్మన్లు తారుమారు అవుతుండొచ్చు. కానీ యావత్ రాష్ట్రంలో నేను గమనించినంత మేరకైతే ప్రతి మున్సిపాలిటీలో మేము చాలా టఫ్ ఇచ్చినాం. 50% మున్సిపాలిటీస్ గెలుస్తాం అనేది అయితే మాకు ఆ విశ్వాసం ఉంది. మొత్తం మున్సిపాలిటీలో, కార్పొరేషన్ లో నేను చెప్పలేను కానీ మున్సిపాలిటీలలో మాత్రం 50% మాత్రం మాకు చాలా స్పష్టంగా మాకు కనిపిస్తుంది. ఏది వీళ్ళు కనుక కుట్రలు కుతంత్రాలు చేసి అధికార దుర్వినియోగం చేసి ఈ కొనుగోలు మా కైలాష్ నాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గానే ఏకగ్రీవంగా గానే వెంటనే స్పీకర్ రాజ్యాంగానికి ప్రతిష్టను నిలపాల్సిన స్పీకర్ గారు కండువా కప్పారు. ఇక ఆ సంకేతాల వరవడి కనిపిస్తుంది కదా, వీళ్ళకి అడ్డు లేదు, అదుపు లేదు, భయం లేదు, చట్టం పట్ల ఒక నిబద్ధత లేదు. కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ పార్టీగా ముచ్చెమటలు పట్టించాం, ఖచ్చితంగా సగానికి పైగా మున్సిపాలిటీలు కారు వశం కాబోతున్నాయి అంటున్నారు రవీంద్రరావు గారు. సార్ నమస్కారం మీకు, అదేవిధంగా 10 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఆడలేక మధ్యలో ఓడిందని బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మొగని కొట్టి మొగిసాలకు ఎక్కుతుంది. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వారు చేసినటువంటి దౌర్జన్యం తెలంగాణ ప్రజలు చూసారు. వాళ్ళు చేసిందే ఇతరులు చేస్తారని ఒక నిందారోపణ చేయడానికి ఇప్పుడు ముందుగా ఎన్నుకున్న పథకం అది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ప్రజలకు మనం 10 సంవత్సరాల్లో మనం ఏం వెలుగబెట్టినాం అని మనం చెప్తే, లేదా ఈ 2 సంవత్సరాల్లో మేము వెలుగబెట్టామని మేమేం చెప్తే ప్రజలు ఓట్లేస్తారు తప్ప ఇవన్నీ కూడా గిచ్చి గయ్యం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్ నుంచే పరిపాలన చేసి, ప్రగతి భవన్ నుంచే అరాచకాలు సృష్టించి, ఫోన్ టాపింగ్ చేసి అందరు చేస్తారని వీళ్ళ ఆలోచన. కానీ ఒకటి మాత్రం స్పష్టం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో అది పట్టణాల అభివృద్ధి కానీ, ప్రజలు కొనగూడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజలు ఏం కోరుకున్నారో అది ఇవాళ స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలు మా వైపు నిలబడ్డారు. కాబట్టి ఇవాళ వీళ్ళు ఏం చేస్తారో ఒక కారణాన్ని ఎంచుకొని చూపిస్తారు. ఇప్పుడు వారు ఉన్నప్పుడు ఏం జరిగిందండి, దౌర్జన్యాలకు నిలయమైంది తెలంగాణ, అరాచకాలకు నిలయమైంది. ఇతర పార్టీలని దుర్మార్గంగా చేర్చుకొని వాళ్ళు ఇతరులు ఎవరో చేర్చుకుంటే దాని ఏదో తప్పన్నట్టు ఇతరులని కొనుగోలు ప్రారంభం చేసింది వాళ్ళు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు 100 కోట్లు, ఎన్ని అరాచకమో, ఎంత నికృష్టమైన విధానాలు చూసాం. ఇవాళ నేను వాటి గురించి మాట్లాడు. స్పష్టంగా తెలంగాణలో ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రజలు అందులో మరీ ముఖ్యంగా మధ్యతరగతి పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యొక్క అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు తీసుకున్నటువంటి సన్న బియ్యం కానీ, కొత్త రేషన్ కార్డు కానీ, ఇందిరామ ఇండ్లు కానీ, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక దార్శనికతోటి, అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కంపెనీలని, హైదరాబాదే కానీ మరి ద్వితీయ నగరాలుగా వెలుగొందుతున్న వరంగల్ కానీ, అదేవిధంగా కరీంనగర్, ఇట్లాంటి పట్టణాలని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవాళ తెలంగాణలో రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి మనం, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సహకరించదు. అది మెట్రో గానీ, మూసి గానీ, మరొకటి కానీ. రెండోది 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఏం వెలగబెట్టాం. కాబట్టి ఏం చేయాలి, నిందారోపణలు చేయాలి అనేటువంటిది ఎన్నుగురు స్పష్టంగా చెప్తున్నా. 100 టచ్ చేస్తాం, 100 మున్సిపాలిటీలు. 2 6 కార్పొరేషన్లలో కాంగ్రెస్ జయకేతనం ఎగురుతుంది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా క్లియర్ గా ప్రజలకు ఏ కార్యక్రమాలు చెప్పినామో వాటిని అమలు చేస్తుంది. కాబట్టి వారి పట్ల నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తూ అరాచకాన్ని అంతమొందించి మరో ప్రజాస్వామ్యాన్ని రూపొందించడానికే ఇవాళ తెలంగాణలో జరిగినాయి. కాబట్టి ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి 40%, ఇప్పుడు పోయినసారి 116 జరిగినాయండి వాళ్ళ నాయకత్వంలోనే బీఆర్ఎస్ ఉన్నప్పుడు. మరి మాకు 100 పోయినాం కదా, మేము కనీసం 5 కూడా రాలేదు. మీరు ఇవాళ సగం వస్తాయని చెప్తా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా మీరు చెప్తున్న ప్రకారం. కానీ మేము చెప్తా ఉన్నాం,
ఇవాళ ఎక్కడ కూడా ప్రభుత్వం దౌర్జన్యం వ్యతిరేకత కానీ ఉందనేది మాత్రం లేకపోతే ఒప్పుకోను. నేనేమంటున్నంటే ఇవాళ మనం ఏదైనా చెప్పొచ్చు, ఎందుకంటే మనం ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి అట్ట చెప్తాం, అధికారం ఉన్నప్పుడు ఇట్ట చెప్తాం అనేది మనం ఎన్నుకున్న అస్త్రం. కానీ కాదు, 6 కార్పొరేషన్లు మేము వస్తామంటున్నారు. 7వ ఎవరికి ఇస్తున్నారు, బీఆర్ఎస్ కా బీజేపీకా? నేనేమంటున్నంటే 100% ఇవాళ తెలంగాణలో 90% మా వైపు నిలబడ్డారు. 10% వాళ్ళు వంచుకోవాల్సిందే. అది ఎవరు అనేది ప్రజలు తెలుస్తారు. స్పెక్యులేషన్ చెప్పలేను. ఎందుకు మనకి కాసేపట్లో ఇంకా తెలిసిపోతుంది, ఇంకా దాదాపు 45 నిమిషాల ట్రెండ్ తెలుస్తుంది. ఖచ్చితంగా మనం మాట్లాడదాం. విఠల్ గారు, అటు 50% పైగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి రెఫరెండం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి రెఫరెండం. రైట్, రేవంత్ రెడ్డి పాలనకి రెఫరెండం అని కైలాష్ నాథ్ గారు అంటున్నారు. మేము గట్టి టఫ్ కాంపిటీషన్ ఇచ్చాం, 50% పైగా మాకు దక్కుతాయి, ఇంకా ఈక్వేషన్స్ ఉంటాయని రవీంద్రరావు గారు అంటున్నారు. అసలు మీ అంచనా ఏంటి విఠల్ గారు? ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి క్యాంప్ రాజకీయాలు చేయొచ్చు, కొంత బీఆర్ఎస్ అవకాశం ఉన్న చోట అది కామన్గా జరిగేది. మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్లో మన మెంబర్ని వాళ్ళు ఎక్కడ లాక్కెళ్ళిపోతారని కొందరిని వాళ్ళని దాచిపెట్టడం అనేది నథింగ్ బట్ క్యాంప్ రాజకీయం, దాని పేరు మనం అనుకునేది. కానీ భారతీయ జనతా పార్టీ కూడా క్యాంప్ రాజకీయాలకు స్టార్ట్ చేసింది. అటు మహారాష్ట్రకి మరికొన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నారని ఈరోజు అన్ని పత్రికలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మీ నమ్మకం ఏంటి? నిజంగా ఆ స్థాయిలో రాబోతున్నాయా మున్సిపాలిటీలు, లేదంటే ఆ స్థాయిలో కొన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకునే పరిస్థితి ఉందా? ముందుగా మీకు అదేవిధంగా మిత్రులు కైలాష్ గారికి, రవీంద్రరావుకి, 10 టీవీ వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, నమస్తే అండి. ఇవి సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్, అధికార పార్టీలో ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్స్ ఇవి. సరే, మొన్న సర్పంచ్ ఎలక్షన్ చూసినా అవి పార్టీలకు అతీతంగా జరిగింది. ఇవాళ పార్టీ బీఫామ్ మీద గెలుస్తున్నటువంటి వాతావరణం, పార్టీ సింబల్. సహజంగా ప్రజల యొక్క ట్రెండ్ అంటే వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సహజ ఒక కొంత 5% 10% అనేది సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే సహజంగా స్థానిక ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా సరే, మేము అధికారంలో ఉన్నాం, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం, మాకు ఓటేయకపోతే మీ గల్లీకి ఫండ్స్ ఇవ్వం, మీ పనులు చేయం, ఒక రకమైనటువంటి సైకలాజికల్ వార్ అనేది క్రియేట్ చేస్తారు. ప్రజలు కూడా ఏంటంటే సరే ఎందుకులే అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో కొంత ఎడ్జ్ అనేది అధికార పార్టీకి సహజంగా ఉంటుంది. ప్రతిపక్షంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక 39-40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సహజంగా. ఆ ఎమ్మెల్యే ఏమనుకుంటాడు సహజంగా, నా పరిధిలో మున్సిపాలిటీ గెలవకపోతే నాకు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో నాకు ఇబ్బంది ఉంటుంది, కాబట్టి ఎట్లయినా గెలవాలి, ఏ రూపంలోనే గెలవాలన్నటువంటి వాళ్ళ ప్రయత్నం వారికి ఉంటుంది. కానీ ప్రజలు ఏంటంటే దీనికి భిన్నమైన వాతావరణం నేను కూడా చూశాను గ్రౌండ్లో. కాంగ్రెస్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం, ఈ 2-2.5 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం. డెఫినెట్గా ఈ 2 పార్టీలు చూసిన కొంత మార్పు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు కనిపించింది. మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, 8 మంది ఎంపీలు ఉన్నా, 3 ఎమ్మెల్సీలు ఉన్నా, ఆ ప్రాంతంలో మనకు బలంగా ఉన్నప్పటికీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా ఊహకందని రిజల్ట్స్ ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాబోతుంది. ఓకే, 2 కార్పొరేషన్ మేము గెలవబోతున్నాం అన్న అవుట్ ఆఫ్ 7 కార్పొరేషన్. అంటే నిజామాబాద్ అండ్ కరీంనగర్ చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ తోటి 2 మేయర్ సీట్లు మేము గెలవబోతున్నాం. అనేక రకంగా మాకున్నటువంటి నిజామాబాద్ కూడా వస్తుందా? 100%. కాంగ్రెస్ ఎందుకు వీళ్ళు ప్రలోభాలకి గురి చేయకపోతే, మా నాయకులని బెదిరించో నయానో భయానో, అందుకే మేము మీరు అన్నారు క్యాంప్ కారు. ఎందుకంటే మరి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు సహజంగా గెలిచిన వాళ్ళకి ప్రలోభ గురించే ప్రయత్నం ఉంటుంది కాబట్టి క్యాంప్ రాజకీయాలని అనివార్యత మాకు ఇష్టం ఉన్నా లేకున్నా. సో ఆ వాతావరణం ఇవాళ గ్రౌండ్లో ఉంది. దాదాపు మున్సిపల్ కౌన్సిల్ విషయానికి వస్తే 30% అంటే ఉత్తర తెలంగాణ పర్టికులర్గా నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్ కొంత పాటు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో చాలా స్పష్టంగా కొన్ని ప్రాంతాల్లో మెజారిటీగా భారతీయ జనతా పార్టీకి ఇవాళ చాలా గెలిచే అవకాశం ఉంది. మేము 25-30% ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. సరే, సాయంత్రం వరకు మనకు రిజల్ట్ తెలుస్తుంది. ఉత్తర తెలంగాణ పైన బీఆర్ఎస్ కూడా ఎక్కువ అంచనాలు పెట్టుకుంది. అంటే ఆ పార్టీ హెవీ స్ట్రాంగ్ గా ఉన్న పాకెట్ అది. విచిత్రమైన సతీష్ అన్న, చాలా నియోజకవర్గాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది, కొన్ని మున్సిపాలిటీలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. ఓకే, కొన్ని ప్రాంతంలో మేము లేము. మేము వాస్తవం ఒప్పుకోవాలి. నల్గొండలో డెఫినెట్ గా మాకు ఆ పట్టు రాలేదు. ఇప్పుడు కూడా నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో విస్తరణ జరగలేదు. కొంత పాటు వరంగల్ కూడా. మిగతా ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చాలా మున్సిపాలిటీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కొన్ని ప్రాంతాల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేటువంటి స్థానం చాలా స్పష్టంగా కనిపించింది. అంటే వీళ్ళ అంచనాకు అందని రీతిలో మేము గ్రౌండ్లో చాలా బలంగా మా ఓట్ బ్యాంక్ పెంచుకోగలుగుతున్నాం. ఎందుకంటే మేము మొన్న పార్లమెంట్ ఎలక్షన్ చూసినాం కదా, 36% దాదాపు 57 నియోజకవర్గాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం.
57 అసెంబ్లీ నియోజకవర్గంలో నంబర్ 1 పొజిషన్లో ఉండి 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నటువంటి వాతావరణం ఉంది. సో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మమ్మల్ని తక్కువ తీసేసే అవకాశాలు చాలా ఇప్పుడు జరుగుతాయి. ఎలక్షన్స్ కానీ ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ డెఫినెట్ గా వాళ్ళ అధికార పార్టీ ప్రలోభకు గురి చేయడం, ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవడం, ఇవన్నీ సహజంగా జరుగుతాయి మేయర్ సీట్లలో. సో మాకు ఎవరు మేమైతే ఇండిపెండెంట్ గా ఉన్నాము. ఏ పార్టీతో మాకు అధికారికంగా లేదు, అనధికారికంగా పొత్తు లేదు. మేము ఒకవేళ మీకు ఒక అవకాశం ఉంది, అవకాశం ఉన్నప్పుడు బీఆర్ఎస్ తో అక్కడికక్కడ అడ్జస్ట్మెంట్స్ కి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? గ్రౌండ్ లో చూడాలి. అంటే స్థానిక నాయకత్వం మేము రాష్ట్ర వ్యాప్తంగా అయితే అట్లా నిర్ణయం ఎక్కడ జరగలేదు. మా పార్టీ నాయకత్వం అట్లాంటి ఎంకరేజ్ చేయలేదు. గ్రౌండ్ లో ఏదైనా బీఆర్ఎస్ నాయకులు షేరింగ్ అంటే గ్రౌండ్ లో షేరింగ్స్ గానీ లేదంటే అడ్జస్ట్మెంట్స్ గ్రౌండ్ లో జరిగే అవకాశాలు ఉంటాయి సహజంగా. ఇప్పుడు అది ఏం జరుగుతుందని చూడాలి. స్థానిక నాయకత్వం నిర్ణయం బట్టి ఉంటది. అది ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఈ లోకల్ బాడీస్ కి వచ్చేసరికి ఈ బ్యారియర్స్ రోజు రోజుకి తొలగిపోతున్నాయి. మొన్న మనం మహారాష్ట్ర అక్కడ కూడా చూసాము, అసలు కాంగ్రెస్ బీజేపీ కలిపి ఒక చోట కొంత అడ్జస్ట్మెంట్స్ నలుగురు అక్కడ గెలిచిన కౌన్సిలర్ని వాళ్ళ మద్దతు ఇచ్చే వాతావరణం క్రియేట్ చేసుకున్నారు. ఫైనల్గా వాళ్ళు ఏమని చెప్పారంటే ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, పట్టణ ప్రగతి ఇంపార్టెంట్ కాబట్టి పార్టీలకు అతీతంగా కలిసామని సింగిల్ లైన్లో చెప్పేశారు. ఈ ఎన్నికల ప్రక్రియనే కరెక్ట్ కాదట. బహుశా 2007లోనో రాజశేఖర రెడ్డి పీరియడ్ లో మారినట్టుంది. మున్సిపల్ చైర్మన్ గానీ మేయర్ గానీ ప్రత్యక్ష ఎన్నికలు అనేది ఉండాలి. ప్రజలు నిజమైన నాయకుని ఎన్నుకుంటారు. కౌన్సిలర్స్ ఎన్నుకున్నతో పాటు డైరెక్ట్ ఎలక్షన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు అది మారింది. మున్సిపల్ చైర్మన్ వేరే అభ్యర్థులు ఉండేవారు. ఎగ్జాక్ట్లీ మనకు వాళ్ళకు ఒక ఓటేసే వాళ్ళం, కౌన్సిలర్ ఓటు మేయర్ గానీ లేదా చైర్మన్ గానీ ప్రజలే డైరెక్ట్ ఎన్నుకుంటే ఈ ప్రలోభాలు ఉండవు, ఈ క్యాంపులు ఉండవు. రైట్, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. రవీంద్రరావు గారితో మాట్లాడే ముందు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ స్ట్రాంగ్ రూమ్ కి మిస్సింగ్ అయింది. స్ట్రాంగ్ రూమ్ తాళం అధికారులు పగలగొట్టారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్ కి సంబంధించి అటు బ్యాలెట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ కీ అనేది ఎక్కడో మిస్ అయిపోయింది. అంటే అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉన్నారనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. చివరికి ఆ స్ట్రాంగ్ రూమ్ తాళాన్ని పగలగొట్టాల్సి వచ్చింది అధికారులు. పగలగొట్టిన తర్వాత ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాలెట్స్ని తీసుకుని పోస్టల్ బ్యాలెట్ని కౌంట్ చేసి తర్వాత మిగతా బ్యాలెట్ని కట్టలుగా కట్టి కౌంటింగ్కు సిద్ధమవుతున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ చాలా మున్సిపాలిటీల్లో కౌంటింగ్ మొదలైంది. మనం చూస్తున్నాం 116 మున్సిపాలిటీకి సంబంధించి ఒక్క మున్సిపాలిటీ తప్పించి 115 మున్సిపాలిటీల్లో ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. మరో 10 మినిట్స్లో మీకు పోస్టల్ బ్యాలెట్ అప్డేట్ కూడా మీకు అందించబోతున్నాను. 7 కార్పొరేషన్కి సంబంధించి కూడా ఎలాంటి సమస్య లేదు, ఆల్రెడీ కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ మీకు అందిస్తాం. ప్రధానంగా ఈ మున్సిపాలిటీల అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత మాటల యుద్ధం హై స్థాయిలోనే జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఒక పాంప్లెట్ కూడా పంచింది. అదేంటంటే నిధుల విడుదల విధానంలో మేము గతంలో నెలవారీ స్థిర నిధులు ఇచ్చాము, కానీ ఇప్పుడు జీవోల రూపంలో కేటాయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలకి మేము ప్రాధాన్యత ఇచ్చాము, కానీ కేవలం హైదరాబాద్కే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చింది. నిరంతర పర్యవేక్షణ పనులు వేగంగా సాగాయి. జీవోలు ఇచ్చిన ట్రెజరీ నుంచి నిధులు అందడం లేదంటున్నారు. మరి నిజంగా ఈ ఆరోపణలను ప్రజలు విశ్వసించారు. దీనిపై రవీంద్రరావు గారు ఏమంటారు, దీనికి కైలాష్నాథ్ ఏం చెప్తారు? బ్రేక్ తర్వాత చూద్దాం.